పాలకేడులోనే ఉన్నా. ఇక్కడ కూడా నిన్నటి వరకు 21-22 ఇచ్చాను. మొన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి గొడవ చేసిన తర్వాత ఉత్తమ్ గారు మీరు ఎక్కడున్నారో ప్రశ్నించిన తర్వాత అధికారులు వచ్చి వాళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు 100 పెంచాలా ఇదని. కానీ ఇంకా రేపు ఇంకా దోపిడీ గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మొదటొచ్చిన ధాన్యం మిల్లర్లు తొందరగా తీసుకున్నారు. అప్పుడు కొద్దిగానే వచ్చింది కాబట్టి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాటికి పోటీపడి తీసుకున్నారు. కానీ వాళ్ళ ధాన్యం పెరుగుతుంది రోజు రోజుకు. మిగతా మెట్ట ప్రాంతాల్లో వేసిన సన్నోట్లు కూడా వస్తున్నాయి. దాంతో పోటీ వస్తుంది. తప్పకుండా ధర తగ్గించే ప్రమాదం ఉంది మిల్లర్లు. ఎందుకంటే మీ దాంట్లో కొంతమంది మంత్రులు కుమ్మక్కై మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని బ్రోకర్ల దగ్గర డబ్బులు దొబ్బి కోట్ల కొద్దీ డబ్బులు దొబ్బి రైతుల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఈ ప్రమాదం ఉంది. నేను చెప్తున్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి, మీరు ప్రతిరోజు సమీక్ష చేయకపోతే, ప్రతిరోజు ఏం జరుగుతుంది మార్కెట్లో, రైతుల పరిస్థితి ఏముంది మీరు తెలుసుకోకపోతే, మాట్లాడకపోతే తప్పకుండా రైతులు దోపిడీకి గురవుతారు. రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. అందుకని ఈ తప్పుడు లెక్కలు మాట్లాడడం మానేసి కాళేశ్వరం ఏందో బదనాం చేద్దామనే చిల్లర వేషాలు బంద్ చేసి రైతుల కొరకు నిలబడండి. ఈ రైతులు మిమ్మల్ని గెలిపించింది. ఈ రైతులే మీకు వెన్నెముక ఉంది. మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ రైతులే. వరుసగా 4 సార్లు మిమ్మల్ని గెలిపించింది కూడా. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అబద్దాల లెక్కలు రాద్దామని, కేసీఆర్ పైన బురద చల్లుదామని, కాళేశ్వరం మీద బురద చల్లుదామని చిల్లర ప్రయత్నాలు మాని రైతాంగం కొరకు ప్రతి నిమిషం ఆలోచించండి. రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఏర్పడిన తర్వాత ప్రతి రంగంలో విధ్వంసమే జరుగుతుంది. ఇక్కడ అక్కడ అని చెప్పడానికి లేదు. ఒక రంగం బాగుందని చెప్పుకోవడానికి ఏమీ లేదు, చూసుకోవడానికి ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళ వైఫల్యాలను కప్పిపెట్టడం కొరకు ప్రతి క్షణం అబద్ధమే మాట్లాడుతుంది. ప్రత్యేకించి మంత్రులు నిన్న మొన్న పడుతున్న తాపత్రయం చూస్తే నవ్వొస్తుంది. మామూలు వాళ్ళకి అర్థమవుతుంది. మొన్న శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న విధానం చూస్తే, పోలీసులు ఎట్లయితే అప్పుడప్పుడు దొంగల్ని పట్టుకొని వారం 10 రోజులు బాగా ఇంటరాగేషన్ చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతారో వాళ్ళ ముఖంలో కళ చూస్తే ఎట్లా ఉంది. నాకు సాధారణమైన ప్రజలు కూడా జిల్లా వాయిస్ చెప్పమని చెప్పి అడుగుతాను నేను. గతంలో మేము మా ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ఉదయం లేవగానే ఒక ఫోను, సాయంత్రం ఒక ఫోను ప్రతి శాఖకి ఏం జరిగింది ఈ రోజు శాఖలలో. అట్లాగే వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రతి క్షణం దాన్ని వెంటబడి ముందు విద్యుత్తును అందించి, తర్వాత నీళ్లనిచ్చి, రకరకాల సబ్సిడీలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణలో రైతు ముఖంలో కాస్త కాలం వచ్చింది. కానీ ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి రైతుకు మళ్ళీ ఏడుపు మొదలైంది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రైతు ఆత్మహత్యలు పెరిగిన మాట వాస్తవం. మీ నిర్వాహకం వల్ల ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రైతు భరోసా ఊస లేదు. కేవలం రుణమాఫీ పేరు మీద ఇచ్చింది 12,000 కోట్ల రూపాయలు. 12,000 అంటే 12,000 కోట్లే. 12,000 కోట్లు మొదటిసారి మాఫీ చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక 150 కోట్ల లోపే ఇచ్చారు తప్ప మిగతా ఎవరైనా క్లియర్ అయిన వాళ్ళు ఉంటే అంత మించి రూపాయి కూడా ఇయ్యలే. కానీ దీని పేరు మీద ఇప్పటివరకు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు 15,000 కోట్లు. అంతకుముందు యాసింగ్ ఒక 2,000 కోట్లు, దాదాపు 17,000 కోట్లు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు. రైతు భరోసా ప్రకారం అయితే దాదాపు 20,000 కోట్లు దాటాలి. 12,000 కోట్లు ఇచ్చి 20,000 కోట్లు ఎగ్గొట్టిరు రైతులకు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి వ్యవసాయంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ మంత్రులకు కూడా అవగాహన లేదు. అధికారులను పిలిచి కాకి లెక్కలేసి చెప్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా స్పష్టంగా, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మీరు పంట పండించిన దానికి సంబంధించి ఏదైతే కాకి లెక్కలు చెప్తున్నారో జిల్లా వారీగా, మండల వారీగా, గ్రామాల వారీగా చెప్పగలరా? ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత పండింది? అది మీతో కాదు,
మీరు ఇవ్వలేరు. జిల్లాల వారీగా చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆదేశాలు ఇచ్చేది, ప్రతిరోజు సాయంత్రం విధిగా జిల్లా కలెక్టర్లు ఈ రోజు ఎంత ధాన్యం సేకరించారు, ఏ కళ్ళం నుంచి ఎంత సేకరించారు, మొత్తం ఎంత అయింది, సివిల్ సప్లై శాఖ కమిషనర్ చెప్పాలి. అధికారులు భయపడుతున్నారు. మేము ఎవరం ఫోన్ చేసి అడిగినా, సార్ మేము చెప్పొద్దాడు సార్, పైన తెలుసుకోమంటున్నారు సార్. సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా చెప్పే పరిస్థితిలో లేడు. ఎందుకు? నిజమే అయితే, మీరు చెప్పే లెక్కలు నిజమే అయితే ఎందుకు భయపడుతున్నారు? అధికారులను చెప్పమని చెప్పండి. ఏ మండలం ఆ మండలం, గరడపల్లి మండలంలో ఎంత వచ్చింది, పాలకేడు మండలంలో ఎంత వచ్చింది, పెనుబాడు మండలంలో ఎంత వచ్చింది, ఆత్మకూరులో ఎంత వచ్చింది, మోతేలో ఎంత వచ్చింది, ఈ నుంచి మొత్తం ఆదిలాబాద్ దాకా, వాంకిడి దాకా, అక్కడ ఆలంపూరు, గద్వాల, శాంతినగర్ దాకా, పల్లి నుంచి వెళ్లి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తవ్విన సొరంగాలు, కాల్వలు, పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్లే ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగదుర్తి కావచ్చు, కోదాడిలోని మూతే మండలం కావచ్చు, నడిగూడ మండలం కావచ్చు, ఇక్కడ ఉన్న మునగాల మండలంలో కొన్ని గ్రామాలు కావచ్చు, గడిపల్లి మండలంలో ఉన్న 2-3 గ్రామాలు కావచ్చు, ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే 100% కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు, తొమ్మిది సొరంగాలు, కాలువల ద్వారా వచ్చింది. 100% నిజమే. ఇప్పుడు దాంతో మాకేం పంచాయతీ లేదు, దాని అవసరం లేదు. మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరమే ఎప్పటికీ కూడా, ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. రేపు యాసంగి తెలుస్తుంది. ఇంకా ఏ ప్రాజెక్టులైనా ప్రపంచంలో కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా రెండవ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి. వానకాలం ఉత్తమానాలు కూడా వండిపోతున్నాయి కొన్ని సందర్భాలు, వానాకాలం కత్వలతో కూడా వండుతాయి. కానీ యాసంగి కొరికే కడతారు పెద్ద ప్రాజెక్టులు ఏది కూడా. ఇంత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఈ రకంగా తయారయ్యారు. పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు. అందులో చాలా మందికి బియ్యం భూముల కింద మంతయా పైన మంతయా కూడా తెలియదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు పాపం ఒక రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగా, వారి పొలాన్ని నేను కూడా చూసి వచ్చినాను, వారి తోటల్లో. కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకొని వెనక మాస్టర్ ఆడిపిస్తే ఆడినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది. ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు అయ్యాయి. ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు. ఉన్నట్టు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. అంత మాట్లాడే ఇబ్బంది ఉంటే ముఖం సాటేయండి. కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు? మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా? పోదామా ప్రతి ఊరికి? మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి. ప్రతి ఊరికి పోదాం. మీరు చెప్పింది నిజమా అబద్ధమా? ఇవన్నీ కావు. నేను ఒకటే మాట చెప్తున్నా, సేకరణ మీరు అయిపోయింది అని ప్రకటించినాడే లెక్కలు చేద్దాం. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది, ముగించడం, ఇవాళ మొత్తం ధాన్యం కేంద్రాలు ఎత్తేసినామని చెప్పి మీరు చెప్పిన రోజే మాట్లాడదాం. మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట. తొందరపడకుని, ఆగం కాకుండ్రి. పాపం ఎందుకు కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కింద పడి మోకాలు వలగొట్టుకోకుండ్రి, ముక్కులు వలగొట్టుకోకుండ్రి. ఉండు నెమ్మదిగా తీద్దాం లెక్కలు. ఈ అబద్దాలతో పొద్దు ఊగుతుంది అనుకుంటే తెలితక్కుతనం అవుతుంది. తెల్లారుతుంది, మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఈ అబద్దపు లెక్కలు మానేయండి. ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి, రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఎక్కడ కూడా మద్దతు ధర సరిపోని వస్తలేదు, ఎక్కడ కూడా వస్తలేదు. నేను ఇవాళ ఇక్కడే ఉన్నా, హుజూర్ నగర్ లోనే ఉన్నా.